అవునే వదిన, ఆ అంజయ్యని తన పెళ్ళం నిన్న రాత్రి కొట్టిందంట కదా, నిజమేనా? ఆ అవునంట వదిన. ఇంతకీ తన భార్య ఆ అంజయ్యని ఎందుకు కొట్టిందంట వదిన? ఏముంది వదిన, వాడు నిన్న నిండుగా తాగి ఇంటికి ఊగుకుంటా వచ్చి తన భార్య దగ్గరికి పోయి, ఏం సరోజ, నిన్న రాత్రిలాగా ఇంకొకసారి ఆ పంపు సెట్టు కాడికి పోదామా అని అన్నాడంట వదిన. అంజయ్య భార్య పేరు సరోజ కాదు కదా వదిన? అది కాదు వదిన, అంజయ్య భార్య పేరు సరోజ కాదు, వాళ్ళ పక్కింటి నర్సింహులు భార్య పేరు సరోజ. ఎవరు, ఆ తెల్లతోలు సరోజనా వదిన? ఆ అవును వదిన, ఆ సరోజనే. ఈ కాకి ముఖం అంజిగానికి ఆ తెల్లతోలు సరోజ కావాల్సి వచ్చిందా? ఆగు, అది ఇంకొకసారి అక్క అంటూ నా దగ్గరికైతే రాని. అగో వదిన, ఆ అంజిగాడు ఆ సరోజ దగ్గరికి పోతే నీకేమయ్యిందే? నువ్వేమన్నా వాడి పిల్లానివా? అయ్యో వదిన, పొయ్యి మీద టమాటా కూర పెట్టిన మాడిపోగల్లా, నేను మళ్ళీ వస్తా ఆగు. అగో, కొంపదీసి ఈ అంజిగాడు ఈ కాకి ముఖం పద్మని కూడా గోకాడా ఏంది? ఇది ఇంతగానం గాబరపడుతుంది. ఓ పద్మ, ఏం చేస్తున్నావు? ఉన్నావా ఇంట్లో? ఈ నిర్మలొకతి ప్రశాంతంగా ఇంట్లో కాసేపు కూడా కూర్చొనివ్వదు. ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తుంది. ఓ పద్మవర్ధిన, ఉన్నావా ఇంట్లో? ఏం సప్పుడు లేదు? ఆ ఉన్న వదిన, వస్తున్నా ఆగు. అగో పద్మ, ఏమైందే? ఇంట్లో పడుకున్నావా? పిలిచిన గంటకి వస్తున్నావు? నాకు నీ లెక్క కొంపలు ఆర్చే పనులు ఏం లేవు కదా, అందుకే మా ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నా. అగో వదిన, మళ్ళీ ఏమో ఆలోచిస్తున్నావు, ఏమైంది? ఆ ఏం లేదు వదిన, ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు ఈ సమయంలో మా ఇంటికి? ఆ ఏం లేదు వదిన, నాకు ఇంట్లో పని ఏమీ లేదు, కాసేపు నీతో కబుర్లు చెప్పుదాం అని వచ్చిన. అరే వదిన, నాకు ఇంట్లో కాస్త పని ఉంది, మా ఇంటైన బట్టలు ఉతకాలి, కాసేపు అయ్యాక వస్తావా నువ్వు ఇప్పుడు పొయ్యి? దొంగ ముఖంది, దీనికి ఇంట్లో పని లేదు ఏం లేదు, కానీ కావాలని నన్ను పంపిస్తుంది. ఏమైంది వదిన, ఏమో ఆలోచిస్తున్నావు? సరే వదిన, మీ ఇంటైన బట్టలు సరుపేసి తెల్లగా ఉతుకు, నేను తర్వాత వస్తా. హమ్మయ్య, పోయింద్రా నాయన, కాసేపు ప్రశాంతంగా పడుకుందాం. ఈ కాకి ముఖం పద్మ పని తర్వాత చెప్తా, మళ్ళీ వస్తుంది కదా వదినా అంటూ. ఓ శాతగాని మొగడా, ఉన్నవా లేకపోయినవా? ఏమైంది ఇంత పొదుగాల పొదుగాల ఒలురుతున్నావు? మన కోడిపుంజు కనపడడం లేదు, నువ్వేమన్నా వదిలేసావా పొదుగాల లేచి? నాకు నా జారిపోతున్న లుంగి కట్టుకోనికనే బద్ధకం, ఇంకా పొదుగాల పొదుగాల లేచి కోడిపుంజు వదులుతానా? మరి ఇక్కడ గంప కింద కోడి కనపడడం లేదు? దానికి ఒత్తుగా దొడ్డికి వచ్చినట్టుంది, బయటికి పోయి ఉంటది, మళ్ళీ వస్తదిలే. ఓ శాతగాని మొగడా, కోడికి ఒత్తుగా దొడ్డికి వస్తే అది ఉన్న చోటనే పోతది, అలా బయటికి పొయ్యి వచ్చి మళ్ళీ అక్కడే కూర్చోదు. అరే అవును కదా, కోడికి దొడ్డికి వస్తే అది అక్కడే పోతది. మరి ఇప్పుడు ఆ కోడి ఎక్కడ పోయి ఉంటదే? ఆ నేనే నిన్న రాత్రి నువ్వు పడుకున్నాక కోసుకొని తిన్నా నీకు పెట్టకుండా. నీ కాకి ముఖం దానా, నిన్న రాత్రి నువ్వే కోసుకొని తిని మళ్ళీ ఇప్పుడు పొయ్యింది అంటావా? అది కూడా నాకు కొంచెం కూడా పెట్టకుండా తిని. అమ్మా, నీ మనమరాలుకి బంగారం పెట్టవా? అయ్యో, ఎందుకు పెట్టతల్లి, నీకు బంగారం పెడతా, నీ కూతురికి బంగారం పెడతా, అలానే నీ కూతురి కూతురికి కూడా బంగారం పెడతా. అమ్మేంటిరా నాయన, ఇంత సీరియస్గా మాట్లాడుతుంది, ఉత్తగా అన్న తీసిన బంగారం ముచ్చట. ఏం బుజ్జి, ఏమో ఆలోచిస్తున్నావు, ఏమైంది? అదేంటమ్మా అలా అంటావు, నీ మనమరాలుకి బంగారం పెట్టవా ఇంకా? లేదమ్మా బుజ్జి, ఇంకా మా దగ్గర మీకు పెట్టనీకి ఏం లేదు, ఇష్టం ఉంటే ఉండండి, లేదా మీ అత్తారింటికి పొండి. ఈ బంగారం పాడుగాను, ఉత్తగన్న తీసిన ఈ ముచ్చట. ఏం బుజ్జి, మళ్ళీ ఏమో ఆలోచిస్తున్నావు? పోతావా మీ అత్తగారింటికి, బ్యాగు సర్దాలా? ఇంకా ఒకసారి బంగారం అంటే కన్ఫామ్గా మెడపట్టి గెంటేస్తుంది కాబోలు. ఆగు, బ్యాగు తెస్తా, మీ అత్తగారింటికి పోదువు గాని. ఏ ఊకో అమ్మ, నేనేదో ఉత్తగా అడిగినా, మీకు పెట్టాలనిపిస్తే పెట్టారా ఏంటి?
పద, కోడికూర అయ్యింది, తిని కాసేపు పడుకుందాం. ఏమ్రా, ఏమన్నా పని ఉందా ఈరోజు నీకు? ఏం పని లేదురా, ఖాళీగానే ఉన్నా. సరే మరి, దావత్ ఉంది మా చుట్టాల ఇంట్లో, వస్తావా? మీ చుట్టాల దావత్కి నేనెందుకురా అయ్యా, ఆ ఊరు ఎక్కడుందో ఏమో, నువ్వు పోయిదా. వాళ్ళు దావత్లో 2 మేకలు కోశారు, ఇంకా ఆ ఊరు కూడా మన పక్క ఊరే. అవును, ఇంతకీ దావత్కి ఎన్ని గంటలలోపు రెడీ అయి ఉండాలరా? ఓరిని, నువ్వు మనిషి వాళ్ళక ఇంకేమన్నా ఉన్నవారా? ఇప్పుడే కదరా రాను అన్నావు, అప్పుడే వస్తా అంటున్నావు. మన పక్క ఊరిలోనే కదా దావత్, అందుకే వస్తా అంటున్నా. పక్క ఊరు అని వస్తా అంటున్నావా, లేక మటన్ కూర ఉంది అని వస్తా అంటున్నావా? మటన్ కూర మనం తిననిదారా, పక్క ఊరు అని వస్తున్నా అంతే, మటన్ కూర గురించి ఏం కాదు. అర్థమవుతుందిలే, నువ్వెందుకు వస్తున్నావో. నీకు తెలిస్తే తెలిసింది కానీ ఇంకెవ్వరికి చెప్పకరా, నేను మటన్ కూర గురించి మీ దావత్కి వచ్చిన అని. అబ్బో పిల్లగా, మస్తు నవ్వుతున్నావు, ఎందుకు, ఏమైంది? ఏమైందో నీకు తెలియదా అవ్వ? నిన్ననే నాకు పెళ్లి కుదిరింది. ఈ వచ్చే వారమే పెళ్లి కూడా అంటున్నారు. అలానే అదే రోజు కార్యం కూడా పెడతా అని అంటున్నారు. అబ్బో పిల్లగా, నువ్వు పెళ్ళి ఈ తొక్కలో కార్యం కోసం చేసుకుంటున్నావా ఏంటి? ఏంటి, తొక్కలో కార్యమా? మరి అలా అనేసావేంటి అవ్వా? చూడు బిడ్డ, నీ మంచు కోరే చెప్తున్నా, పెళ్ళి ఎలానో కాలేదు, కేవలం పెళ్లి చూపులే కదా అయ్యింది, ఈ పెళ్ళి వద్దు అను. నీకేంటే అవ్వా, నీకు పెళ్ళి ఎప్పుడో అయ్యింది, నా బాధ నీకేం తెలుసు? నువ్వు ఎంత చెప్పినా నేను వినా. నువ్వు వద్దు అన్నా కూడా నేను పెళ్లి చేసుకుంటా, కార్యం కూడా జరుపుకుంటా. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో నీ యక్క. ఏంటి బంగారం, ఈ మాత్రం దానికి మా అమ్మతో గొడవ పడతావా? ఊకో, నేనే అన్నం కూర చేస్తా, అలానే బట్టలు కూడా పిండేస్తా. నువ్వు ఈరోజు పడుకో, నేను ఉన్న కదరా బంగారం. అబ్బో పిల్లగా, రోజు బాగానే జరుపుకుంటున్నట్టున్నావుగా కార్యం. అబ్బా, రోజేం కర్మనే అవ్వ, ప్రతిరోజు ప్రతి పూట ప్రతి నిమిషం జరుపుకుంటున్న కార్యం. నేను అప్పుడే చెప్పిన, విన్నవా నా మాట? అనుభవించు. ఎందుకురా అంతగనం తాగుతున్నావు? నువ్వేమన్నా నాకు పైసలు ఇస్తున్న వారాల ఫుట్గా? నా పైసలతో నేను తాగుతున్నా, నీకు అవసరం ఆరా నా గురించి? నీ పని నువ్వు చూసుకో. అరే నా మాట వినురా, అంత తాగకురా, నీ ఆరోగ్యం పాడైపోతుంది. నా లడ్డులో ఆరోగ్యం ఎవరికి కావాలరా? ఆరోగ్యం నాకు మనశ్శాంతి కావాలి, కాసేపన్నా ప్రశాంతంగా ఉంటా. నీ అబ్బ, నీకు పెళ్ళముంది కదరా లఫుట్గా, మళ్ళీ మన ఇంటి పక్కన ఉన్న శాంతి కావాలారా నీకు? నీ అవ్వ. ఒరే లఫుట్గా, మన ఇంటి పక్కన ఉన్న శాంతి కాదురా మనశ్శాంతి అంటే, ప్రశాంతత కావాలి అని అంటున్నా. ఎందుకురా, ఇంటికి పోయాక నీ పెళ్ళం నీతో బంతి ఆట ఆడుకుంటుందా ఏంటి? ఒరే పాపిష్టోడా, నా పెళ్ళంనెందుకురా గుర్తు చేస్తున్నావు? తాగిన మత్తంతా దిగిపోయింది. ఎందుకురా నీకు నీ పెళ్ళమంటే అంత భయం? ఒరే పెద్ద పాపిష్టోడా, ఊరికే నా పెళ్ళం పెళ్ళం అని తనని గుర్తు చెయ్యకురా అయ్యా, తాగింది కూడా ఎక్కడం లేదు. ఏమైందిరా అంత డల్లుగా కూర్చున్నావు, ఎవరన్నా కొట్టారా? అబ్బో, నన్ను కొట్టే మొగాడు ఉన్నాడారా మన ఊరిలో? అబ్బా, నిన్ను కొట్టే దమ్ము మన ఊరిలో మగవాళ్ళకి ఎక్కడ ఉందిరా బాబు? కేవలం ఆడవాళ్ళకి మాత్రం ఉంది. మరి ఎక్కువ ఆ సర్పంచి పెళ్ళంకి ఉంది. ఊరిని, సర్పంచి పెళ్ళం ముచ్చట ఇక్కడ ఎందుకు వచ్చిందిరా? అసలు ఏమైంది చెప్తావా, లేక ఈ విషయం సర్పంచి దగ్గరికి తీసుకొని పోవాలా? అంటే ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, చెప్పురా చెప్పు. మన సర్పంచ్ పెళ్ళంని ఎవ్వరూ లేని టైంలో వాళ్ళ ఇంటికి పోయి తన నడుము గిల్లిన, దాంతో సర్పంచ్ పెళ్ళం వాళ్ళ అవ్వ ఇద్దరు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టారు అని ఊరిలో అందరికీ చెప్పుపో నీ అవ్వ. వాడు ఏం చెప్పనక్కర్లేదురా అయ్యా, మొత్తం నువ్వే చెప్పావుగా. ఆగు, ఈ విషయం మీ అయ్యకి చెప్తా. అరే వద్దురా నాయన, మా అయ్యకు తెలిస్తే నన్ను నడ్డి మీద తన్ని నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు. సరే మరి, నాకు వీడికి 2 కళ్ళు కీసలు తీసుకో, లేకపోతే ఈ విషయం అంతా మన ఊరిలో మారి మోగిపోతుంది. మీ అవ్వ, నేనే అంటే నాకన్నా పెద్ద బిచ్చప్పులు ఉన్నారు కదరా మీరు. అసలు నీకు కూర చేయనీకే రాదా అని? ఎప్పుడు చూడు కారం ఎక్కువ వేస్తావు, ఉప్పు ఎక్కువ వేస్తావు కూరలో. అబ్బో, వచ్చాడండి పనిమంతుడు. ఇంట్లో పని చెయ్యనీకే చేత కాదు,
పొలంకి రానికే శాత కాదు. ఎప్పుడు చూడు బేవర్స్గా తిని తిరగడం తప్ప ఏమన్నా పనికి వస్తావారా నువ్వు? ఓ పుల్ల, నేను నీ భర్తనే. మరి అలా తిడతావేంటే బాబు? కాస్త కూడా మర్యాద ఇయ్యవానే నాకు? మర్యాదనే కదా ఇస్తా, నీకు కావాల్సినంత ఇస్తా. తిని చేనుకు పోయి ఒక గడ్డి మోపు తీసుకొనిదా మేకలకి ఆవులకి. చెల్, నా లడ్డులో మర్యాద ఎవరికి కావాలి? మర్యాదని తింటామా ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టురా బంగారం, కానీ కొంచెం మెల్లగా తిట్టురా, బయట ఎవ్వరికీ వినపడకుండా, సరేనా? ఓరి నా శాతగాని మొగడా, మరి ఇంత నీచానికి దిగజారావారా? పని చెయ్యమంటే నీ యవ్వ. మొన్న తీసుకున్న 10 రూపాయలు ఇయ్యవారా? ఇంకా ఎన్ని రోజులు అడగాలి రా 10 రూపాయల కోసం? అసలు ఇస్తావా ఇయ్యవా? అరే బాబు, ఇప్పుడు పైసలు లేవురా. ఇంట్లో పైసలు కావాలి అని అడిగిన అనుకో, ఇంట్లో నుంచి తోసేస్తారు నన్ను. మరి అంత శాతగానోడివి నా దగ్గర ఎందుకురా 10 రూపాయలు తీసుకున్నావు? నాకు అదంతా తెలియదు. నా 10 రూపాయలు నాకు ఇవ్వు, లేదంటే మంచిగా ఉండదు చెప్తున్నా. అరే ఇప్పుడు పైసలు లేవురా, తర్వాత ఇస్తా, కాస్త ఆగు. నాకు అదంతా తెలియదురా. ఇస్తావా ఇయ్యవా? ఎక్కువ కథలు పడక చెప్తున్నా. నా లడ్డులో 10 రూపాయలు అసలు నాకెప్పుడిచ్చావురా 10 రూపాయలు? నేను తీసుకున్నా అని ఎవరన్నా సాక్ష్యం ఉన్నారా? ఉంటే చెప్పు, నీ 10 రూపాయలు ఇస్తా, లేదా నువ్వు నీ 10 రూపాయలు ఇంకా మర్చిపో. అరే అట్లా అనకురా బాబు, నీకు దండం పెడతా. నీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వురా నాయనా, అంతేకాని ఇట్లా దొంగ లెక్కలు చెయ్యకరా, నీకు దండం పెడతా. అది అట్లా అడుగు, ఇస్తా. అంతేకాని ఎక్కువ రుబాబ్ చేసినవనుకో అస్సలు ఇయ్య, ముందే చెప్తున్నా.